హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామ్ రెసిపీని చూపించబోతున్నాను. గులాబ్ జామ్ సైజు కొంచెం పెద్ద చేసినా కూడా లోపల ఉండలా కాకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేయాలి అన్నది నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా చేశారంటే చాలా పెర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా కూడా మొదటి టిప్ ఏంటంటే పాకం ముందు తయారు చేసుకోవాలండి. దీనికోసం అయితే నేను 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. అలాగే 1.5 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. మనం గులాబ్ జామ్కి వాడే పిండి ఎంతైతే తీసుకుంటామో అంతే సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి. నేను 1.5 కప్పుతో ఈ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ కరగడానికి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, అలాగే చిటికెటంతా కుంకుమ పువ్వును వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల పాకం అనేది కలర్ఫుల్గా కనిపించడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పంచదార పూర్తిగా కరిగాక దీన్ని పాకం అన్నది ఆల్రెడీ అందరికీ తెలుసండి. కొంచెం జిగురుగా మనకి ఆయిల్ ఎలాగైతే జిడ్డుగా ఉంటుందో ఆ విధంగా పాకం వస్తే సరిపోతుంది. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ కూడా 1.5 కప్పు వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు వేసాక ఇంకో 1/2 కప్పు వేస్తున్నప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా వేసుకున్న ఈ పిండిలోకి కొంచెం చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ చేసింది బ్రాండెడ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్చరు. ఇలా మిక్చర్ అన్నది బయట కొన్నది కాకుండా ఇంట్లోనే కోవా అలాగే మైదా యూజ్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పద్ధతిలో నేను మరో వీడియో చేసి చూపిస్తాను. ఇలా చపాతీ పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో అంత గట్టిగా కాకుండా కొంచెం ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కనీసం 15 నిమిషాలు నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా నాని ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజు పిండిని తీసుకుని బాల్స్ కింద తయారు చేస్తున్నాను. చూడండి, ఈ సైజులో ఎటువంటి క్రాక్స్ లేకుండా ఈ విధంగా కొంచెం ప్రెషర్ ఇస్తూ చుట్టుకోవాలి. ఇలా ప్రెషర్ ఇస్తూ చుట్టుకోవడం వల్ల ఇలా మనం చేసే బాల్స్ మీద ఎటువంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇదే మాదిరిగా అన్నీ కూడా చుట్టుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే మనం పిండి సాఫ్ట్గా కలుపుకుంటే ఇలా చేసుకున్న ఈ బాల్స్ మీద క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా వస్తాయి. ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా బాల్ ఎప్పుడైతే సాఫ్ట్గా ఉంటుందో మనం చేస్తున్నప్పుడు గులాబ్ జామ్ విడిపోవడం అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. గులాబ్ జామ్ మనం సైజు ఎంతైతే చేస్తామో అది మునిగేంత వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి, ఇలా బబుల్స్ ఈ విధంగా వస్తున్నాయి అంటే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క గులాబ్ జామ్ని కూడా ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా గులాబ్ జామ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అసలు ఫ్రై చేయకూడదండి. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. కాకపోతే గులాబ్ జామ్ మనం ఎంత పెద్ద సైజ్ చేసినా కూడా అది లోపల వరకు కుక్ అయ్యి లోపల ఉండలా కాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక టిప్ ఏమిటంటే ఇలా ఆయిల్ నుంచి తీసుకోగానే వెంటనే వేడిగా ఉన్న పాకంలో డిప్ చేసుకోవాలండి. ఏమాత్రం పాకం చల్లారిపోయినా లేదా మనం ఆయిల్ నుంచి తీసిన వెంటనే కాకుండా కొంచెం లేట్ చేసిన డిప్ చేయడానికి ఇవి పాకాన్ని అస్సలు పీల్చుకోవు. ఇవి పాకం పూర్తిగా పీల్చుకోవడానికి ఒక 3 గంటల వరకు టైం పడుతుందండి. నేను ఇక్కడ చేసిన ఈ గులాబ్ జామ్ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, లోపల కూడా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో కదా. మరి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.